సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ చెప్పేసుకున్నారని నెల రోజులుగా కథనాలు వస్తూనే ఉన్నా ఇద్దరిలో ఒక్కరూ ఖండించలేదు. దీంతో విడిపోయారని తేలిపోయింది. డైరెక్ట్ గా బ్రేకప్ అని చెప్పకపోయినా వీళ్ళ మాటలు వింటుంటే ఎవరికి వారే అన్నట్టే ఉంది. ఎలాగో చూద్దామా? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటామని ఆ జంట చెప్పకపోయినా కలిసి తిరిగారు. నువ్వెక్కడుంటే నేనక్కడే ఉంటానంటూ చెట్టాపట్టాలేసుకున్నారు. తమన్నా ఎక్కడికి వెళ్లినా విజయ్ వర్మ పక్కనే ఉండేవాడు. విజయ్ మనసు మంచిది, అతను నా పక్కనుంటే ఎంతో బలగమంటూ చెప్పుకొచ్చింది తమన్నా. బ్రేకప్ రూమర్ వచ్చాక ఈ లవర్స్ మాటలు వింటూ ఉంటే ఎవరికి వాళ్లే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా విజయ్ వర్మ వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. రిలేషన్ లోని ప్రతి విషయాన్ని ఆనందించాలన్నాడు. ఒక బంధాన్ని సంతోషంగా మార్చుకునే టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా వాటిని స్వీకరించాలని అన్నాడు. ఈ లెక్కన విజయ్ బ్రేకప్ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ కంటే ముందే తమన్నా లవ్ బ్రేకప్ పై ఇండైరెక్ట్ గా స్పందిస్తూ ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీగా చూస్తామో అప్పుడే అసలు సమస్యలొస్తాయని చెప్పింది. ఈ లెక్కన వీళ్ల లవ్ స్టోరీ ప్రాబ్లంలో పడింది. రిలేషన్ లో ఉన్నప్పుడు కంటే లేనప్పుడే తాను ఆనందంగా ఉన్నానని, లైఫ్ పార్ట్నర్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. ఇవన్నీ బ్రేకప్ మాటలేనని అర్థమవుతోంది. 2023లో వెబ్ సిరీస్ కోసం తమన్నా, విజయ్ కలిసి వర్క్ చేశారు. ప్రేమలో పడి 2 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లే విజయ్, తమన్నా ఆ మధ్య రవీనా టాండన్ ఇంట జరిగిన హోళీ వేడుకలకు విడివిడిగా వెళ్లారు. దీంతో వీళ్ల బ్రేకప్ ను నెటిజన్లు కన్ఫర్మ్ చేసేశారు. తమన్నా ప్రస్తుతం ఓదెల 2లో నటిస్తూ ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసింది.